హాయ్ గాయస్, హౌ ఆర్ యూ? సో మా కాలేజ్ 9:30కి అయితే నేను 4కే స్టార్ట్ అయిపోయింది చూడండి. అది ఏ రైల్వే స్టేషనో నాకు కామెంట్లో చెప్పండి. దెన్ ఫస్ట్ అయితే నేను హాస్టల్కి వచ్చేసాను. ఇప్పుడైతే రెడీ అయిపోదాం. హాస్టల్లో చేసిన టిఫిన్ పక్కన పెట్టేసి మనం అన్నం తినేసి ఇంకా అలా బ్యాగ్ తగిలించుకుని ఇంక బస్ స్టాప్కి వెళ్ళిపోవడమే. కాలేజీలో సీట్ అయినా దొరికిద్దేమో కానీ బస్సులో సీటు దొరకదండి బాబు మా స్టూడెంట్స్కి అసలు ఎప్పుడు. సో ఫైనల్లీ కాలేజ్కి అయితే వచ్చేసాం. సో లేట్ కదా, ఎవరు లేరు, క్లాస్కి వెళ్ళిపోయారు అందరూ. సో మాకైతే డోర్స్ వేసేసారనమాట. ఫైనల్లీ గెంటేశారు. ఇంకా అలా వెయిట్ చేస్తున్నాం నేను నా ఫ్రెండ్. దెన్ ఆఫ్టర్నూన్ అయిపోయింది, క్లాస్లో ఎవ్వరు లేరు. సో అందరూ మాస్ బంక్ అనమాట. అలా వెళ్ళిపోతున్నాం. సో మళ్ళీ ఒక మినీ వార్ అనేది జరిగిద్ది అనమాట మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళాలంటే. ఎందుకంటే ఒక 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి బస్ కోసం చాలామంది వెయిట్ చేస్తారు. చూపిస్తాను, వెయిట్ వెయిట్ వెయిట్. సో చూడండి బస్సులో బాబు ఎంతమంది ఉన్నారు. బాయ్ గైస్, లవ్ యూ ఆల్. హాయ్ గాయస్, హౌ ఆర్ యూ? సో మా కాలేజ్ 9:30కి అయితే నేను 4కే స్టార్ట్ అయిపోయింది చూడండి. అది ఏ రైల్వే స్టేషనో నాకు కామెంట్లో చెప్పండి. దెన్ ఫస్ట్ అయితే నేను హాస్టల్కి వచ్చేసాను. ఇప్పుడైతే రెడీ అయిపోదాం. హాస్టల్లో చేసిన టిఫిన్ పక్కన పెట్టేసి మనం అన్నం తినేసి ఇంకా అలా బ్యాగ్ తగిలించుకుని ఇంక బస్ స్టాప్కి వెళ్ళిపోవడమే. కాలేజీలో సీట్ అయినా దొరికిద్దేమో కానీ బస్సులో సీటు దొరకదండి బాబు మా స్టూడెంట్స్కి అసలు ఎప్పుడు. సో ఫైనల్లీ కాలేజ్కి అయితే వచ్చేసాం. సో లేట్ కదా, ఎవరు లేరు, క్లాస్కి వెళ్ళిపోయారు అందరూ. సో మాకైతే డోర్స్ వేసేసారనమాట. ఫైనల్లీ గెంటేశారు. ఇంకా అలా వెయిట్ చేస్తున్నాం నేను నా ఫ్రెండ్. దెన్ ఆఫ్టర్నూన్ అయిపోయింది, క్లాస్లో ఎవ్వరు లేరు. సో అందరూ మాస్ బంక్ అనమాట. అలా వెళ్ళిపోతున్నాం. సో మళ్ళీ ఒక మినీ వార్ అనేది జరిగిద్ది అనమాట మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళాలంటే. ఎందుకంటే ఒక 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి బస్ కోసం చాలామంది వెయిట్ చేస్తారు. చూపిస్తాను, వెయిట్ వెయిట్ వెయిట్. సో చూడండి బస్సులో బాబు ఎంతమంది ఉన్నారు. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.